సుగాలి ప్రీతి ఆ అమ్మాయి వాళ్ళ మదర్ని నిన్న హౌస్ అరెస్ట్ చేశారు. పాపం ఆవిడ ఏదో అవును. రిప్రజెంటేషన్ ఇచ్చుకుందాం అని చెప్పేసి. ఎందుకండి ఇంత అవును. నిర్బంధం ఎందుకండి? ఇప్పుడేమో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఇద్దరు వెళ్తే అసలు వాళ్ళు ఎవరు రాలేదంతా బోగస్ అన్నారు. తీరా ప్రయత్నం చేసి పాపం ఆవిడ సుగాలి ప్రీతి గారు మదర్ ప్రయత్నం చేసి పార్వతి గారు ఆ, వెళ్ళి అవును. కలుద్దాం అనుకుంటే ఆవిడని హౌస్ అరెస్ట్ చేశారు. అంటే ఇలా చేసినంత మాత్రాన ప్రధానమంత్రికి తెలియకుండా ఉంటాయి ఈ విషయాలు. అంటే వీళ్ళు అనుకుంటున్నారు, వసుదేవులు గారు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు కనుక్కోలేరు అని అనుకుంటున్నారు. అంటే సుగాలి ప్రీతి విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఊగి 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 ఎవరికి పట్టదా మీకి, నేనున్నానని చెప్పి సుగాలి ప్రీతి తరపున నిలబడి చెప్పారు. నేను వస్తూనే, అధికారం లేకొస్తూనే ఫస్ట్ సంతకం అదే అన్నారు. కానీ ఆమె ఈ రోజు పార్వతి గారు, వాళ్ళమ్మ పార్వతి గారు, దాదాపు మొన్ననే దాదాపు చూసాం, ఒక 4-5 నెలల నుంచి వారు కలవడానికి పోయారు. కలుస్తున్నా కూడా ఇది నా పరిధిలో లేదు, హోంమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం గారి పరిధిలో ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని చాలా, సుగాలి ప్రీతి గారు వాళ్ళ అమ్మ పార్వతి గారిని దాదాపు నిన్నటి రోజు 4 గంటల నుంచి పోలీసులు వారి ఇంటి చుట్టూరా తిరిగి ఆమెను బయటికి రానీయకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఏమి వీళ్ళు అంటే ఏమనుకుంటున్నారో, ఇదంతా రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఇంతకుముందే మనం చెప్పాం, ఈ పీపీపీ విధానాన్ని పులి స్టాప్ పెట్టాలని మా ఎమ్మెల్యేలు, అక్కడ చైర్మన్లు, ఎంపీ, మన ఎమ్మెల్సీలు పోతే వాళ్ళు ఎవరు కనపడడం లేదు, ఎవరు రావడం లేదు, ఎవరు ఇవ్వడం లేదు అన్నారు. ఈ సుగాలి ప్రీతి అంశంలో ఈ కూటమి ప్రభుత్వం, దీంట్లో నేను చెప్తున్నాను, బీజేపీ వాళ్ళు కూడా భాగస్వాములే కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. అంటే వాళ్ళకంటే విలువ లేదేమో అని అనిపించింది నాకైతే నిన్న సభలో చూసిన తర్వాత. ఆ చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు ఉన్నా, ఆ, మన ఇతను ముఖ్యమంత్రి గారి కొడుకు లోకేష్ గారు తప్ప ఇక్కడ ఎక్కువ వాళ్ళు మన బీజేపీ సభ్యులు కానీ, బీజేపీ అధ్యక్షులకు కానీ పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్టు లేదు మోడీ గారు అని లేదు, ఇప్పుడు అనిపించింది మరి నిన్న ఆ సభ చూసి. హెలికాప్టర్లో కూడా కర్నూలు జిల్లా ఓరకల్ ఎయిర్పోర్ట్ నుంచి సుండిపేట వరకు హెలికాప్టర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. పాపం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ని ప్రోటోకాల్ కారణాల దృష్ట్యా ఆపేశారు. ఆయన మినిస్టర్ కాదు, అదే. సో ఆ, ప్రోటోకాల్ అని చెప్పి ఆపేశారు. వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అక్కడ అవకాశం లేకుండా పోయింది. ఇంక వాళ్ళేం అవును. అంటే ఇప్పుడు మాట్లాడతారండి పాపం. వాళ్ళేం మాట్లాడగలరు అక్కడ ఇంకా. రాష్ట్ర ప్రోటోకాల్ లేకపోయినా రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఫస్ట్ ఉం. మోడీ గారికి, మర్యాద ఉంటుంది. ఈ మర్యాద చంద్రబాబు ఉంటుంది. సీఎం గారి కన్నా, పవన్ కళ్యాణ్ గారి కన్నా మా వాల్యూ ఇవ్వాల్సిండేది ఆయన తరపున. ఏమి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి వారు విలువ ఇవ్వాలి మరి. అది ఎందుకని విలువ లేదో మరి, అతనికి అంత ఆ, స్తోమత ఉందో, ఆ స్థాయి ఉందో, దాన్ని మరిచినారా లేకుంటే అది మైమరిపించారా అన్నది అది వారికే తెలిసింది. కానీ ఈ సుగాలి ప్రీతి విషయంలో చాలా 4 గంటల నుంచి నిర్బంధం చేసి ఆమె ప్రధానమంత్రికి విన్నవించుకోవాలి, ఇట్లా డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు కానీ ఎన్నికల ముందు ఇలా తెలియజేశారు. నా ఒక్క విషయమే చేయలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో వీరికి ఎవరికి న్యాయం చెయ్యకలరు అన్న అంశాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాలని అనుకున్నారు. కానీ ఆమెను, చాలా దౌర్భాగ్యమైన విషయం, వారిని నిర్బంధం చేసి తెల్లవారుజామున 4 గంటల నుంచే వారిని బయటికి రానికోకుండా పోలీసులంతా కూడా అడ్డుకోవడం చాలా ఆ బాధాకరమైన విషయం. ఇంకా ఈ వీళ్ళే ఒక కంచె చేను మేస్తుందనే విషయంలో ఇంతకన్నా ఏం కావాలి? ఒక న్యాయం చేయవలసిన చెప్పిన దాన్ని, అది మరి వేరేది లేదు. డిప్యూటీ సీఎం గారు కానీ అందరు కానీ దీని విషయాన్ని ఎంత ఇదిగా తీసుకెళ్లారు. సుగాలి ప్రీతి విషయంలో ఇంకా ఎవరూ చేయనంత లేని విధంగా నేను చేస్తాను, అండగా నేను ఉంటాను అన్న చెప్పండి, సనాతన ధర్మ పరిరక్షకుడు గాని, డిప్యూటీ సీఎం గారు గాని, వారు ఏం చేస్తున్నారో ఏం కథో నిజంగా వారికే అంతుబట్టడం లేదు. ఈ యొక్క విషయం సుగాలి ప్రీతి గారికి న్యాయం జరగాలని, ఆమెను డైరెక్ట్ గా ఏదో ప్రధానమంత్రి ఆఫీసుకు పోయేటట్టు కూడా ఏదో కొంచెం మాట్లాడుతున్నారు. వారికి ఢిల్లీలో అపాయింట్మెంట్ అమిత్ షా గారితో ఇక్కడ ఎగరగొట్టారు కాబట్టి ఈ ఎగరగొట్టిన విషయాన్ని కూడా అక్కడ తెలియజేయాలని కొంతమంది పెద్దలు దీన్ని తీసుకొని వారిని ఢిల్లీకి పిలుచుకుపోయే ఏర్పాట్లు చేస్తున్నారు అని ఒక వార్త వచ్చింది. అది ఎంత మాత్రం నిజమో, నిజమైతే బాగుంటుంది, ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.